మీరు బ్రతుకుదని వాక్యం సెలవిస్తుంది. నన్ను ఆశ్రయించుడి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. కనుక యెహోవాను ఆశ్రయించేటువంటి ఆ యొక్క అన్న దేని పొందిందండి? కుమారుని పొందింది. అనగా అవమానం నుంచి విజయాన్ని పొందింది. దేవునికి స్తోత్రములు. అదే విధముగా మరణకరమైన రోగంతో ఉన్నటువంటి యొక్క హిజ్కియా చేసిన పని ఏమిటంటే కన్నీరు విడుచుచు, దేవునికి స్తోత్రం ప్రేమించి వాళ్ళ ఏం విడుస్తున్నాడండి? కన్నీరు విడుచుచు ఆయన ఏమని అడిగాడు చూడమ్మా. కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం ప్రేమించారా. ఆలస్యం చేయదండి. ఎందుకంటే ఆలస్యం చేసే దేవుడు కాదండి నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రములు. వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు. మరణము సైతము, మరణ భయంతో ఉన్నవాడిని సైతము సజీవుడిగా లేపగల శక్తివంతుడిని ప్రేమించి వాళ్ళారా. మరణానికి దగ్గరికి వెళ్ళాడు ఇక హిజ్కియా. మరణకరమైన రోగంతో బాధపడుచున్నాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన కన్నీరు విడుచుట చూచిన దేవుడు ఆయన ఏం చెప్పుచున్నాడంటే చూడండి 5వ వచనమును గమనించినట్లయితే, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీరు విడుచుట చూచితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్నీరు విడుచుట చూచితిని. ఎవరు? హిజ్కియా కన్నీరు విడుచుట చూచితిని. అన్న కన్నీరు విడుచుట చూచితిని. కన్నీరు విడుచుట చూచిన దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క హిజ్కియాకు మరణకరమైన రోగం నుండి ఏం చేశాడు చూడండి. నీ ప్రార్థన అంగీకరించున్నాను కనుక ఇంకా 15 సంవత్సరముల ఆయుష్, ఇంకాను 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఆయుష్ను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం ప్రేమించున్నాడు. ఒకవేళ నీవు మరణంతో బాధపడుచున్నావేమో, క్యాన్సర్ బాధతో బాధపడుచున్నావేమో, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుచున్నావేమో, హాస్పిటల్లో ఈ క్షణంలో మరణం వద్దకు దగ్గరికి, మరణం అంచుల వద్దకు నువ్వు వచ్చావేమో, ఒకవేళ నీ కుటుంబంలో ఆ స్థితిలో ఉన్నారేమో, ఒక్కసారి ఇశ్రాయేలుల సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క యెహోవా దేవుని ఆశ్రయించిన వీరి యొక్క జీవితంలో గొప్ప ఫలితం కలిగింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప ఫలితము దేవుడు ఇచ్చుటకు ఈ యొక్క సమయాన సిద్ధంగా ఉన్నాడు. నీవు మరణపు అంచుల వరకు నీ జీవితం ఒకవేళ వెళ్ళి ఉంటే నీవు ఎవరి వైపు తిరుగుతావు? యేసు తిరిగాడు గోడ వైపు. నీవు యేసు వైపు నువ్వు తిరిగినట్లయితే, ఈ క్షణంలో నీవు క్రీస్తు వైపు నీవు తిరిగినట్లయితే ఆయన అంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనేనన్నాడు. నీ జీవితంలో స్వస్థతనిచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే మరణము ఎన్నడూను ఉండకుండా ఆయన మృంగివేయును. దేవునికి స్తోత్రం ప్రేమించుకోవాలా. యెషయా గ్రంథంలో మనం అక్కడ ఉన్నాం. 20వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఆ మాట చెప్తున్నాడు కదా. 25 మనం చూసినట్లయితే, మరి అన్నడును ఉండకుండా, మరణము ఉండకుండా. ఏముండకుండా అండి? మరణము ఉండకుండా అండి. ఈ లోకంలో ఎవరు కూడా ప్రామిస్ చేయలేరండి. కానీ చేసేది ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు క్రీస్తు ప్రభు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజ రక్షకుడు, ఆయనే నమ్ముకున్నదైన సహాయకుడు, ఆయనే నమ్మకమైన వాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదండి. ఆయన మనుషుడు కాదండి. మాట తప్పట కొరకు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన చెప్తున్నది ఏమిటంటే, ఆయన మృంగివేయును ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీది, నీ యొక్క ముఖం మీది కదా, నీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి ఒకవేళ నువ్వు కన్నీరు కాల్చున్నట్లయితే, ఏ శ్రమలో నువ్వు కన్నీరు కాల్చున్నట్లయితే, ప్రతి వాని యొక్క ఈ లోకంలో వారు వీరుడు లేదండి. వారు వీరని లేదు. అందరికీ ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అందరికీ ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమించగలరా? చదవండి. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద నుండి బాష్ప బిందువులను మీ యొక్క దుఃఖాన్ని ఆయన తుడిచివేస్తాడు. ప్రతి ఒక్క బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. నిన్ను మరణము నుండి కూడా నిన్ను తప్పిస్తాడు. మరి మరణం నుంచి తప్పించగల ఆ గొప్ప దేవుడు నీకు సంతానం ఇవ్వలేడా? నీకు ఉద్యోగం ఇవ్వలేడా? నీ కుటుంబంలో శ్రమ లేకుండా చేయలేడా?
ఆయన నీతో నడవడం లేదా? నీతో ఆయన నడుస్తున్నాడు నా చెల్లి. ఎందుకంటే అగ్నిలో నుండి లాగేవాడు ఆయన. అగ్నిలో నుండి కూడా ఆయన లాగేవాడు. అంత గొప్ప దేవుడు కనుక నీవు భయపడని అవసరం లేదు. ఓ జనమా, ఎవరన్నా నాయనా, ఓ జనమా, నీవిక కన్నీరు విడువవు. ఆయనని మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇప్పుడు ఆయన నిన్ను కరుణిస్తున్నాడు. ఇదే సమయంలో నిన్ను కరుణిస్తున్నాడు. నీవు ఆయన వైపు చేతులు చాపు, ఆయన వేడుకో, ఆయనకు మొరపెట్టు, నీవు కన్నీరు విడువు. ఆయన సన్నిధిలో ఆయన వస్తున్నాడు, నీ వద్దకు వస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీ ముఖంలో ఉన్నటువంటి ఆ వికారాన్ని తీసివేసుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మాట్లాడుకో. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. నిజంగా నీవు పొందుకోవాలని ఆశించినట్లయితే, నీ కన్నీరు తొడబడాలని ఆశించినట్లయితే ఆయన వద్దకురా. హిజ్కియా వచ్చాడు, అన్నా వచ్చింది, దేవుని సన్నిధిలో యెహోవా దేవుని ఆశ్రయించారు, కన్నీరు విడిచారు, ఫలితాన్ని పొందారు. మరి నీ జీవితంలో అపజయం ఉన్నట్లయితే ఆయన మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు, మరణాన్ని జయించినటువంటి ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో విజయాన్ని దయచేటి కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క విజయుడైనటువంటి ఆ గొప్ప దేవుని నువ్వు నమ్ముకోవడానికి మనం సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే తల వంచు ప్రార్థన చేసుకుందాం. నీ యొక్క శ్రమను ఆయన, నీ యొక్క కష్టమును ఆయన తీసివేస్తాడు. ఈ లోకంలో ఎవరిని నమ్ముకునే అవసరం లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే చాలు. అన్న జీవితంలో కార్యం చేసిన దేవుడు, హిజ్కియా జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తల వంచు ప్రార్థించుకుందాం. తల వంచి అందరూ కూడా నాతో ఏకీభవించండి, ప్రార్థించుకుందాం. ప్రభు మనతో, మన మధ్య ఆయన ప్రభు యొక్క ఆత్మ మన మధ్య ఉంటున్నది. మరి రోజులో మనం గమనించినట్లయితే అనేకులు సాతాను చేత పీడింపబడుచున్నారు. సాతాను వారి యొక్క కుటుంబంలో వారిని చెరపట్టి వారిని బాధపరుస్తున్నది, కుటుంబంలో అలజడి రేపుచున్నది. ఒక సహోదరు అడుగుతుంది, అయ్యా నా కుటుంబంలో నా అన్నదమ్ములను ప్రేమించడం లేదయ్యా, నేను దిక్కులేని దాన్ని అయిపోయానని ఒక సహోదరి చెప్తుంది. ఓ నా సహోదరి, నువ్వు ధైర్యంగా ఉండవు. నిజమైన భర్త యేసయ్యే, ఆయనను నమ్ముకో. నీ యొక్క శ్రమను ఆయన తీర్చుకో, ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఏ సాతాను చేత పీడింపబడుతున్నాను, ఈ యొక్క సమయంలో దేవుడు నీకు విడుదల చూపి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభు వైపున చూడు. జీవముగల పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు, అనేకులు తండ్రి, అనేక కుటుంబాలలో ప్రభు, ముఖ్యంగా నా యొక్క సహోదరి వాళ్ళ ప్రభు, అనేకులు తండ్రి, సహోదరులు ప్రభు, అయ్యా వారి యొక్క గర్భం ప్రభా తెరవబడక తండ్రి వారు కన్నీరు విడుచుచున్నారు ప్రభు. అయ్యా అవమానం పొందుచున్నారు తండ్రి. ప్రభా, నీ బిడ్డలు నిన్ను నమ్ముకున్న వారు తండ్రి, నీ వైపు చూస్తున్న వారిని, నిన్ను ఆశ్రయించు వారిని తండ్రి నువ్వు విడిచే దేవుడు కాదు తండ్రి. ప్రభు, వారి వైపు చూడండి ప్రభు, వారిని దర్శించండి తండ్రి. వారి యొక్క అవమానాన్ని ప్రభా తీసివేయండి తండ్రి. ఆనాడు నీ బిడ్డ అయినా ఆనాడు దర్శించిన దేవా, ఈనాడు తండ్రి ప్రభా, మరి సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క నా యొక్క ప్రియ సహోదరిని దర్శించి తండ్రి, ఆ కుటుంబంలో వారు తలెత్తుకుని ప్రభా తిరిగే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మరి మా ప్రభా, ఉద్యోగం లేక తండ్రి బాధపడుతున్నారు ప్రభా అనేకులు తండ్రి. ప్రభా, వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి. ఎందుకు ఈ లోకంలో జీవించాలి? నేను ఏమి తలపెట్టినా కూడా ఏమి కూడా జరగడం లేదు, నా జీవితం ఇంతేనా అని చెప్పి ప్రభా అనేకులు కృంగిపోచున్నారు తండ్రి. తండ్రి, వారిని బలపరచండి ప్రభా. నేను ఉన్నానని వారికి చెప్పండి తండ్రి.
నేను చూస్తున్నానని మీరు చెప్పండి ప్రభువా. నేను తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పండి ప్రభువా. అయ్యా వారిని ధైర్యపరచండి తండ్రి. కారణం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ఎవరు కృంగిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. అయ్యా అందరూ బలపడాలని, అందరూ రక్షింపబడాలని, అందరూ మీ రాజ్య వారసులు కావాలని మీరు ఆశించే ఈ లోకంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి మీ ప్రాణం ప్రభా మా కొరకు అందరి కొరకు పెట్టారే తండ్రి. మరి వారి యొక్క కష్టాల నుండి ప్రభా వారిని బయటికి విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మరి ఈ లోకంలో భయంకర నుండి ప్రభా తండ్రి క్యాన్సర్ బాధితులు తండ్రి అనేకులు బాధపడుతున్నారు ప్రభా, అనేకులు దుఃఖిస్తున్నారు తండ్రి. నాయన అయ్యా మీకు అసాధ్యమైన కార్యమే లేదు ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభువా. సహాయం దయచేయండి. వారి యొక్క జీవితంలో నిరుత్సాహం తండ్రి, ఇంకా మేము బ్రతకమని చెప్పి తండ్రి వారు బాధపడుతున్నారు తండ్రి. అయ్యా ఆనాడు చనిపోయిన లాజరును ప్రభువా తిరిగి లేపిన గొప్ప దేవుడు తండ్రి. కనుక మరి వీరి యందు దయ ఉంచి తండ్రి వీరిని పైకి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అదే విధంగా తండ్రి ఎంతో మంది సహోదరులు ప్రభువా అయ్యా వివాహం కాక ప్రభా బాధపడుచున్నారు. అయ్యా నాకు వివాహం కొరకు ప్రార్థన చేయండి అని ప్రభా అడుగుచున్నారు తండ్రి. అయ్యా మంచి సంబంధాల వరకు దయచేయండి తండ్రి. వారికి జీవితంలో ఉన్న అవమానాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి. కొంతమంది బిడ్డలు ప్రభా వారికి చదువులో జ్ఞాపక శక్తి లేదని బాధపడుచున్నారు తండ్రి. అయ్యా వారికి చదువులో ప్రభా విజయం పొందలేకపోతున్నామని బాధపడుచున్నారు ప్రభా. వారికి జీవితంలో ప్రభా విజయాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఏ బిడ్డ కూడా తండ్రి బలహీన పడకుండా ప్రభా ఆనాడు ప్రభా నీవు కన్నీరు విడవని చెప్పి మీరు చెప్పారు తండ్రి. మరి ఈనాడు వాక్యం ఉంచిన ప్రతి బిడ్డను తండ్రి మీరు బలపరచమని ప్రభా. అదేవిధంగా సువార్త ఛానల్లో తండ్రి అనేకులు మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు బలపరచమని వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి తండ్రి వారి యొక్క దుఃఖ దినమును ప్రభా తండ్రి సంతోషముగా మార్చివేయమని ఈ యొక్క దేవుని యొక్క ప్రార్థన ఆలకించి అందుకు మీరు ప్రతిఫలం ఇస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యనామం ముందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మనం బహుగా దీవించి ఆశీర్వదించును.